నమస్తే, వెల్కమ్ టు శ్రీపేబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకారి అని ఆరోపించిన ప్రధాని మోడీ, వ్యాపిస్తే దేశాన్ని నాశనం చేస్తుందని విమర్శ. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రపంచ గతిని మార్చే శక్తి కేవలం విద్యకే ఉందని వెల్లడి. ఈ ఎన్నికల ఓటర్లు కూటమికే పట్టం కట్టారన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ షాక్ కావాల్సిందేనని వ్యాఖ్య. విపక్ష ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకారి అని, అది వ్యాపిస్తే దేశాన్ని నాశనం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. విపక్ష ఇండియా కూటమికి మతతత్వం, తీవ్ర జాతి వివక్ష, బంధుప్రీతి వంటి వ్యాధులున్నాయన్నారు. ఇవి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధులన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని శ్రవస్తిలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ఇల్లు ఇచ్చారని, ఇప్పుడు సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే అన్నింటినీ తారుమారు చేస్తారని హెచ్చరించారు. విపక్షాలు గెలిస్తే పేదలకు తాము నిర్మించిన ఇళ్లను గుంజుకొని వాటిని తమ ఓటు బ్యాంకుకు పంచివేస్తాయని ఆరోపించారు. తాను ప్రారంభించిన 50 కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలను మూసివేసి ఆ డబ్బును వారు లాగేసుకుంటారని విమర్శించారు. ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తే విపక్షాలు విద్యుత్ కనెక్షన్లను కట్ చేసి మళ్లీ చీకట్లోకి తీసుకువెళ్తాయన్నారు. బీజేపీ ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తే విపక్షాలు మీ ఇంటి పంపు నుంచి నీటిని తీసుకువెళ్తాయని హెచ్చరించారు. ప్రజల కోసం 60 ఏళ్లుగా ఏమీ చేయని వారు మోడీని నిలువరించేందుకు ఏకమయ్యారన్నారు. और इसके लिए आपको इधर-उधर देखने की जरूरत नहीं है. आप इंडी अलायंस वालों के बयान देख लीजिए. हर कोई अलग-अलग आंकड़ा बताता है और उनके पुराने आंकड़े और उनके पुराने परिणाम देख लीजिए तो आपको पक्का भरोसा हो जाएगा कि पूरा इंडी अलायंस ऐसा निराशा की गर्त में डूबा है, ऐसा निराशा की गर्त में डूबा है कि अब उनको ये भी याद नहीं रहता है कि वो 2 दिन पहले क्या बोले थे, आज क्या बोल रहे हैं. ये हाल है इनका. भाइयों बहनों, आप तो समझदार लोग हैं और कभी भी अपना समय, अपनी शक्ति आप लोग व्यर्थ नहीं जाने देते, कभी भी बेकार नहीं जाने देते. और कोई भी समझदार अपनी कोई भी अमानत बर्बाद नहीं होने देना चाहते. अब आप सोचिए, सपा को मिलने वाला एक भी वोट, कांग्रेस को पड़ने वाला एक भी वोट किसी काम का है क्या? कोई काम का है क्या? निरर्थक है कि नहीं है? निरर्थक है कि नहीं है? आपका वोट बेकार हो जाए, बर्बाद हो जाए, ये यहां का कोई मतदाता चाहेगा क्या? नहीं चाहेगा ना. और इसलिए आपका वोट उसको पड़ना चाहिए. ప్రపంచ గతిని మార్చే శక్తి కేవలం విద్యకే ఉందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ప్రపంచాన్ని మార్చడానికి అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని నెల్సన్ మండేలా చెప్పారన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటేనే విద్యార్థులు మారుతున్న సమాజాన్ని ఆకలింపు చేసుకోవాలని సూచించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో జరిగిన 8వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజ్ఞానం, నైపుణ్యం దేశ అభివృద్ధికి సోపానాలని, డిజిటల్ విప్లవాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు. విద్యావంతులు సమాజ సేవకు తమ వంతు సహకారం అందించాలని, ముఖ్యంగా పేదరిక నిర్మూలనకు వారి సహకారం ఎంతో అవసరం అన్నారు. లక్ష్యం గొప్పగా ఉంటే ఫలితాలు కూడా అందుకు తగినట్లుగానే ఉంటాయని చెప్పారు. ఉన్నత విద్యా సంస్థలు మారుతున్న అవసరాల దృష్ట్యా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. డిజిటల్ విద్యను కేవలం నగరాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా సమానంగా అందజేయాలని ఆయన సూచించారు. ప్రపంచానికి ఉత్తమమైన దాన్ని ఇస్తే ప్రపంచం మనకు ఉత్తమమైన దాన్ని ఇస్తుందని చెప్పిన అబ్దుల్ కలాం మాటలు మనకు స్ఫూర్తి కావాలన్నారు. స్థాపించిన కొద్ది కాలానికే న్యాక్ ఏ గ్రేడ్ సాధించిన విఎస్ భవిష్యత్తులో మరిన్ని విజయ అవకాశాలు వరించాలని తాను ఆశిస్తున్నట్లుగా అన్నారు. This unique geographical setting not only provides a picturesque backdrop but also serves as a fertile ground for the university's multifaceted research endeavors.
leveraging the availability of abundant natural resources in the surroundings. The university has been able to conduct interdisciplinary research aimed at addressing the pressing societal challenges. Through its NSS and social work activities, the university has also been able to extend the outcome of its research initiatives to the neighboring villages, contributing to their overall development and well-being. At the outset, I congratulate the university on its outstanding accomplishment of attaining the coveted NAAC-A NAC 8th grade with an impressive CGPA scores of 3.23. This achievement is a testament to the relentless efforts and unwavering dedication of the entire university community. I think you must give a round of applause to the Vice Chancellor. With this milestone, I am confident that the university is poised to achieve top position in the prestigious NIRF rankings. The accolades garnered by the university's NSS team by receiving the National Award for Best University twice in the volunteer category, along with several other state level awards, is truly remarkable. Today is a memorable day not only for the graduates but also for their teachers, parents and well-wishers who played a significant role in shaping their journey thus far. ఈ ఎన్నికల్లో ఓటర్లు కూటమికే పట్టం కట్టారని మాజీ మంత్రి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. నిజంగా ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ షాక్ కావాల్సిందేనని గంటా శ్రీనివాస్ పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలంతా ఒక మైండ్ గేమ్ అని ఆయన చెబుతున్న ప్రమాణ స్వీకారం మాటలను ప్రజలు విని నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సరళి చూస్తే ఓటర్లు కూటమికే పట్టం కట్టారని, సంక్రాంతి పండుగను తలపించే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివచ్చి ఓట్లు వేశారని మాజీ మంత్రి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో ఒక కసి కనిపించిందని, అందుకే భారీగా పోలింగ్ జరిగిందని, కూటమికి పాజిటివ్ వేవ్ ఉందన్నారు. ఐపాక్ టీంతో సీఎం జగన్ మాట్లాడుతూ ఫలితాలు చూసి షాక్ అవుతారని అన్నారని, నిజంగా ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ షాక్ కావాల్సిందేనని గంటా శ్రీనివాసరావు అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలంతా ఒక మైండ్ గేమ్ అని ఆయన చెబుతున్న ప్రమాణ స్వీకార మాటలను ప్రజలు విని నవ్వుకుంటారని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత హింసకు వైసీపీ కారణమని అన్నారు. తెనాలి వైసీపీ అభ్యర్థిపై ఓటరు చేయి చేసుకోవడంతో పబ్లిక్ పల్స్ ఏమిటో తెలుస్తుందన్నారు. ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే కూడా 2-3% మినిమం ఎక్స్ట్రా, కొన్ని చోట్ల అయితే 10%, 11% కూడా ఎక్స్ట్రా పోలేదు. అంటే ప్రజల్లో ఒక కసి, ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బై చెప్పాలన్న ఒక ఆలోచన, వాళ్ళ కసి ఆ ఓటింగ్లో కనిపించింది. వీటన్నిటితోటి అంతేకాకుండా మనం పోలింగ్ అయిన తర్వాత కూడా 175 కాన్స్టిట్యున్సీల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా అనాలిసిస్లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్ళే ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు, దేశం కూడా డెఫినెట్గా మేము కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ అంత ఏకపక్షంగా కూటమి వైపు రాబోతా ఉంది. ప్రజలు, దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా గ్యారెంటీగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ, మరి అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ గత 7 రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తూ ఉంది మాకు. జూన్ 9న విశాఖపట్నంలోనే 9:35 ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం కోసం స్టేడియం వెళ్తూ ఉంటాం, అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేసామని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఒక పక్క అన్ని సర్వేలు, దేశంలో ఉండే ప్రెస్టీజియస్ సంస్థలు అన్నీ, ఆల్ సెఫాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో రేపు కూటమి కన్విజన్ సాధించబోతూ ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే, ఓటింగ్ సరళి చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేయడం అనేది చాలా నవ్వులాటగా అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు. చాలా చోట్ల అయితే క్యాడర్లు ఆల్రెడీ
ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు ఎత్తేసేసి వాళ్ళ నాయకులు కూడా మొత్తం అంతా జారుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు పోలింగ్ రోజు ఎలాగా వైసీపీ పార్టీ నాయకులు ఇది చేస్తూ ఉంటారు. అక్రమ కేసులతో భయపెట్టి మాచర్ల పిన్నెల్లి రామకృష్ణ గెలుపును ఎవరు ఆపలేరని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. ఈవీఎంల ధ్వంసంపై వీడియోల్ని ఎన్నికల కమిషన్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్యారెక్టర్ను అసోసినేట్ చేస్తూ ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పచ్చ మీడియా ఛానల్లో చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక ఈవీఎం ఘటనను చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పిన్నెల్లి 4 సార్లు మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అని, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడే ప్రజాబలంతో మాచర్లో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఆయన గుర్తు చేశారు. ఒక ఈవీఎం ఘటనని వాళ్ళు చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సమంజసం? 4 సార్లు మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు. ఎటువంటి తప్పులు లేకుండా సక్రమంగా జరిగినప్పుడే ప్రజాబలంతో గెలిచాడు. ఈరోజు ఎందుకు గెలవకుండా ఉంటాడు? ఆలోచించండి. ఈ రోజున ఒక ఈవీఎం వీడియో తీసుకొచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇరగ్గొట్టాడు, ఆయన తప్పు చేశాడు అని ఎత్తు చూపుతున్నారు. సరే, ఆ ఘటన పక్కన పెడదాం. ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు 7-8 చోట్ల ఈ ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది? ఎందుకు తెలుగుదేశం ఇరగ్గొట్టిన వీడియోలు లేదు? అన్ని ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో, ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు, అటు టీడీపీ తరఫున కావచ్చు, ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు? అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు బూతుల్లో? ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి. ఆ తప్పులు జరిగినాయని గత 10 రోజుల నుంచి ఘోషిస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఉదాహరణకి పోనీ మాచర్ల నియోజకవర్గమే తీసుకుందాం. తుమ్మురుకోడు గాని, వెల్దుర్తి గాని, చింతపల్లి గాని, వేపకంపల్లి గాని, ఒప్పిచెర్ల గాని రిగ్గింగులు జరిగినాయి. అక్కడ ఏజెంట్లను లాగేశారు, క్లియర్ గా కనపడుతున్నాయి. ఈ రోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఆ వీడియోలు చూపెట్టారు. ఇదే పాలవాయి గేట్ లో మా ఏజెంట్లను బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణారెడ్డి గారు. మరి అది లాగుతున్న వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు? అదే పాలవాయి గేట్ లో ఈ ఘటన ఏదైతే ఈవీఎం ఎరగొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది, ముందు 2-3 గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు? పోలింగ్ రోజున ఈవీఎంను ధ్వంసం చేసి అడ్డొచ్చిన వారిపై దాడులకు పాల్పడి విధ్వంసానికి పాల్పడిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతుంది. పిన్నెల్లిని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో హైడ్రామా నెలకొంది. ఏపీ పోలీసులు హైదరాబాద్లోని ఆయన ఇంటికి సమీపంలో వేచి ఉండటం, బయటకు వచ్చిన కారును వెంబడించడం, కొంత దూరం వెళ్లాక ఆగిపోయిన కారులో పిన్నెల్లి కనిపించకపోవటం, అందులో ఉన్న డ్రైవర్ గన్మ్యాన్ పొసగని సమాధానాలు ఇవ్వటం అంతా సినీ ఫక్కిని తలపించింది. పక్కా ప్రణాళికతో ఆయన పారిపోయినట్లుగా నిర్ధారణకు వచ్చిన ఏపీ పోలీసులు ఆయన పట్టుకునేందుకు వేట కొనసాగిస్తున్నారు. పిన్నెల్లి కారు ఆయన ఇంటి నుంచి బయటకు రావడంతో పోలీసులు దాన్ని అనుసరించారు. హైదరాబాద్ నుంచి 65 నెంబర్ జాతీయ రహదారి మీదుగా వేగంగా వెళుతుండటంతో ఏపీ పోలీసులు సంగారెడ్డి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి పోలీసులు జాతీయ రహదారిపై కందికొడలి వద్ద కాపు కాశారు. తాత్కాలిక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేను పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే హైవేపై ముందుకెళ్తే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉందని భావించిన పిన్నెల్లి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు పటాన్ చెరువు దాటిన తర్వాత రుద్రారం వైపు కొద్ది దూరం వెళ్లి గణేష్ తండా వద్ద ఆగింది. దాన్ని అనుసరిస్తూ వచ్చిన ఏపీ పోలీస్ కారులో డ్రైవర్ గన్మ్యాన్ మాత్రమే కనిపించడం, వారి వద్ద పిన్నెల్లి ఫోన్ ఉండటంతో ఆశ్చర్యపోయారు. వారిద్దరిని విచారించడంతో కారు ఆగగానే ఫోన్ తమకిచ్చిన పిన్నెల్లి డివైడర్ దాటి రోడ్డుకు అటువైపు వెళ్లారని, అప్పటికే అక్కడ మరో వాహనం సిద్ధంగా ఉందని, అందులోకి హైదరాబాద్ వైపు వెళ్లిపోయారని వివరించారు. వారిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు సంగారెడ్డి SCCS కు తరలించారు. దాదాపు అరగంట పాటు వారిని అక్కడ విచారించిన అనంతరం తమతో తీసుకెళ్లారు. వాస్తవానికి మంగళవారమే పిన్నెల్లి తన సోదరుడితో కలిసి హైదరాబాద్ నుంచి
తమిళనాడుకు పారిపోయి ఉండవచ్చనే ప్రచారం జరుగుతుంది. ఏపీ పోలీసులు అదుపులో ఉన్న డ్రైవర్, గన్మ్యాన్లు నోరు విప్పితే తప్ప అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం హైదరాబాద్లోని పిన్నెల్లి సమీప బంధువులు, సన్నిహితుల ఇళ్లలో పోలీసులు గాలిస్తున్నారు. ఎన్నికల ఫలితాల రోజున వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, వారి కార్యకర్తలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని తాడేపల్లి సీఏ కళ్యాణరాజు ఉపద్ఘటించారు. ఆ రోజున బాణాసంచా కాల్చినా, ర్యాలీలు నిర్వహించినా కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. తాడేపల్లి సీఏ కళ్యాణరాజు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ను పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఏ కళ్యాణరాజు మాట్లాడుతూ జూన్ 4వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. పత్రాలు లేని 15 బైక్లు సీజ్ చేశామని పేర్కొన్నారు. జూన్ 4వ తేదీ ఫలితాల రోజున ప్రతి ప్రతినిధులు కానీ, వారి కార్యకర్తలు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని హితవు పలికారు. ఇంట్లో ఫలితాలను చూసి శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు. ఫలితాల రోజున ర్యాలీలకు, బాణాసంచాకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ నెల 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో తాడేపల్లి మండలంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది. అలాగే జూన్ 4వ తేదీని కూడా ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ సందర్భంగా కూడా తాడేపల్లి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందులో భాగంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సీతానగరం ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు 15 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ, తాడేపల్లి మండలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్రంలో వాతావరణం చూస్తూ ఉన్నాము. కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ఆర్డర్ భంగం కలిగి హింసాత్మక సంఘటనలు జరిగిన సందర్భం. ఈ నేపథ్యంలో రేపు జూన్ 4వ తేదీన ఏదైతే పోలింగ్ కౌంటింగ్ సందర్భంగా రిజల్ట్స్ వచ్చిన సందర్భంలో కొంతమంది నాయకులు కొన్ని గత సంఘటనలు దృష్టి పెట్టుకొని ప్రజల్ని, వాళ్ళ కార్యకర్తల్ని ఉద్రేకాలకు, రకరకాల భావోద్వేగాలకు రెచ్చగొట్టే అవకాశం ఉంది. అలాంటి వాటికి ఎవరు కూడా కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ భావోద్వేగాలకు లోను కాకుండా ఏ రిజల్ట్ అయినప్పటికీ ప్రజలందరూ వారి ఇళ్లలోనే కౌంటింగ్ ఫలితాలు చూసుకొని శాంతి భద్రతల భంగం వాటిల్లకుండా పోలీసులకు, ప్రభుత్వం అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఏదైనా విజయోత్సవ ర్యాలీలు కానీ ఇలాంటి వాటికి ఏవి కూడా పర్మిషన్ లేదు. వచ్చే నెల 19వ తారీఖు వరకు కూడా విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతులు లేవు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మండల ప్రజలందరూ మండలంలో శాంతియుత వాతావరణానికి పోలీసు వారికి, ఎన్నికల కమిషన్ వారికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. ప్రథమ సంవత్సరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. జనరల్, వొకేషన్ కలిపి ప్రథమ సంవత్సరంలో 3,65,872 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,37,587 మంది విద్యార్థులు పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిపారు. మొత్తం 5,03,459 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. పోలింగ్ రోజు మాచర్లో 7 సంఘటనలు జరిగాయని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంలు ధ్వంసం చేశారని, ఘటనల్ని వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించామని అన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, డేటా భద్రంగా ఉండటం వల్ల కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామని అన్నారు. డేటా భద్రంగా ఉండటం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని స్పష్టం చేశారు. ధ్వంసం ఘటనలపై తర్వాత విచారణ ప్రారంభించామని, సిట్కు పోలీసులు అన్ని వివరాలు అందజేస్తారని అన్నారు. 20న రెండచింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేస్తారని, మొదటి నిందితుడిగా పిన్నెల్ని ఎస్ఐ పేర్కొన్నారని తెలిపారు. 10 సెక్షన్ల కింద పిన్నెలపై కేసులు పెట్టారని, 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాల చర్యగా ఈసీ పేర్కొందని, ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని పేర్కొన్నారు. Mr. P. Ramakrishna Reddy, he has been mentioned as accused number 1. తర్వాత 10 సెక్షన్స్ కింద, అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద
10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct, and then apart from filing this memo, 2 days back a file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, and if he is involved whether FIR has been filed against or not, and if FIR filed arrest చేశారు లేదా. సో FIR ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రేడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో several teams are now moving around to arrest the person. Election Commission has said that such type of incidents are very shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been proposed against him, and these 10 sections have very severe sections where the punishment may go up to 7. ఎటువంటి పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు 22 ఆటోలు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ రవికిరణ్ తెలిపారు. వీటిలో 22 వాహనాలకు చలానా కట్టించారని, 72 మంది అనుమానితులకు ఐరిస్ పరీక్షలు చేయగా వీరిలో 6 పాత నిందితులు ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నందిగామ డివిఆర్ కాలనీలో ఏసీపీ రవికిరణ్, విజయవాడ అసిసిఎస్ ఏసీపీ స్రవంతిరాయ్ ఆధ్వర్యంలో పోలీసుల కార్టూన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికిరణ్ మాట్లాడుతూ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరారు. నందిగామ సబ్ డివిజన్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున జనం గుంపులుగా ఉండరాదని చెప్పారు. అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ విజయవాడ సిపి పిహెచ్డి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో అండ్ యాజ్ పర్ హిస్ డైరెక్షన్స్ వీ హ్యావ్ కండక్టెడ్ ఎ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ ఇన్ డివిఆర్ కాలనీ ఆఫ్ నందిగామ పోలీస్ స్టేషన్ లిమిట్స్. అండ్ ఇందులో భాగంగా వీ హ్యావ్ చెక్డ్ మోర్ దాన్ 500 హౌస్ హోల్డ్స్ and nearly we have seized 27 bikes and 22 autos which are having improper records or no records at all. అండ్ ఇందులో భాగంగా ఐరిస్ మొబైల్ కూడా పెట్టేసి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. అందులో 72 మందిని చెక్ చేశాము. ఆ 72 మందిలో వీ హ్యావ్ ఐడెంటిఫై 6 సస్పెక్ట్స్ అండ్ వాళ్ళకి ఇప్పటివరకు అందులో ఒక 307 ముద్దాయి కూడా ఉన్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ 4 పిక్ పాకెటర్స్ ఉన్నారు అండ్ ఒక యాక్సిడెంట్ కేసు ముద్దాయి ఉన్నారు. సో వాళ్ళ యాంటిసిడెంట్స్ కొంచెం వెరిఫై చేయడం జరుగుతుంది ఇంకా. అండ్ అట్ ది సేమ్ టైం రాబోయే ఎన్నికల ప్రక్రియలో మన కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్ సందర్భంగా కూడా ఆఫ్టర్ కౌంటింగ్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉండడానికి ప్రక్రియలో మనం ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ అందరికీ చిన్న విజ్ఞప్తి, 144 సెక్షన్ అమల్లో ఉన్నది మొత్తం నందిగామ సబ్ డివిజన్ అంతట్లో. సో అందుకోసమే దయచేసి పబ్లిక్ ఎవరు గ్యాదరింగ్స్, ఇల్లీగల్ గ్యాదరింగ్స్ ఏం పెట్టుకోవద్దు. ఏమైనా గ్యాదరింగ్స్ ఉన్నా కూడా వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఉండకూడదు. ఎనీ పర్మిషన్స్ తీసుకొని పెట్టాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆఫ్టర్ కౌంటింగ్ కవ్వింపు చర్యలు ఎవరు కూడా ఇరు పార్టీలకు కూడా చేసుకోకుండా ఉండాలనేసి కోరుకుంటున్నాం విజ్ఞప్తి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయిపోయి ఎలక్షన్స్ క్లోజ్ అయ్యి జరగాలనేసి మా ప్రయత్నంలో ఈ భాగంగా ఈ క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ హోప్ఫుల్లీ కౌంటింగ్ ప్రక్రియ తరఫు కూడా ఏ ఇబ్బందులు లేకుండా చేసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకారి అని ఆరోపించిన ప్రధాని మోడీ, వ్యాపిస్తే దేశాన్ని నాశనం చేస్తుందని విమర్శ. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రపంచ గతిని మార్చే శక్తి కేవలం విద్యకే ఉందని వెల్లడి. ఈ ఎన్నికల ఓటర్లు కూటమికే పట్టం కట్టారన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ షాక్ కావాల్సిందేనని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.